అందరికీ నమస్తే అండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరాచకవాదుల్ని, అరాచక శక్తుల్ని వన్ బై వన్ కేసు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొంతమంది ముందస్తు బెయిల్ మీద బయట ఉంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే ఎక్కువగా అధికారులే అరెస్ట్ అయ్యారు. పొలిటీషియన్స్లో, నాయకుల్లో కేవలం వల్లభనేని వంశీ గారు అండ్ నందిగం సురేష్ గారే అరెస్ట్ అయ్యారు. నందిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యారంటే కేవలం ఆయన చేసిన నోటిదోల కావచ్చు, ఆయన చేసిన రౌడీయిజం, ఆయన చేసిన తప్పులు. ఇక్కడ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారన్నా సరే అదే కోణం, ఆయన చేసిన అవినీతి కావచ్చు, ఆయన చేసిన నోటిదోల, ఆయన చేసిన తప్పుడు కామెంట్లు కావచ్చు. కానీ పొలిటీషియన్స్ కంటే, అంటే వైసీపీ నాయకుల కంటే అధికారులు ఎక్కువగా అరెస్ట్ అయ్యారు అనేది వాస్తవం. బ్యూరోక్రసీ అధికారులు చూడండి, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ప్లస్ వాసుదేవ్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. వెంకటరెడ్డి గారు, గనుల శాఖ వెంకటరెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. ఎక్కువగా అధికారులు వెళ్తున్నారు అనేది వాస్తవం. వైసీపీలో ఉన్న నాయకులు మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? అధికారులను ముందు పెట్టి వీళ్ళు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. సో వీళ్ళు ఏం ఆలోచన చేసినా, ఏం వికృతం చేసినా అక్కడ ఫైల్ మీద ఉండేది మాత్రం అధికార సంతకమే. కాబట్టి ఫస్ట్ దొరికిపోయేది అధికారులే. ఇప్పుడు టీడీపీ క్యాడరు ఈ అధికారుల అరెస్టుతో చల్లారరు. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి కావచ్చు, ఆగ్రహం కావచ్చు, ఆ కసి కానీ, ఆ 5 ఏళ్ల ఆవేదన కానీ చల్లారాలి అంటే ఇప్పుడున్న అరెస్టులతో చాలదు. సజ్జల భార్గవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వికృతంగా నడిపించాడు ఆయన. అసలు సోషల్ మీడియాలో ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడానికి హద్దులు ఉంటాయి, సోషల్ మీడియాలో ఈ పదాలు వాడకూడదు, ఈ భాష వాడకూడదు అనే హద్దులు చెరిపేశాడు ఆయన. సో ఆయన్ను అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళినట్టున్నారు. సుప్రీంకోర్టు నిరాకరించింది, జరుగుతోంది. అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నీ ఆయనే నడిపించారు. అన్ని డిపార్ట్మెంట్లు ఆయనవే, అన్ని శాఖలు ఆయనవే, అన్ని జిల్లాలు ఆయనవే, అన్ని నియోజకవర్గాలు ఆయనవే. సో ఆయన చేసిన కామెంట్లు కొంతమేరకు బాధించాయి. సో ఆయన కంటే ఎక్కువ కొడాల నాని గారు తెలుగుదేశం పార్టీకి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయిలో ఉన్న చంద్రబాబు గారి వరకు అందరికీ కొడాల నాని గారు శత్రువే. కొడాల నాని గారు అరెస్ట్ ఇప్పటి వరకు జరగల. అలాగే రోజా గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతున్నప్పుడు రోజా గారు తన ఇంట్లో టపాసులు పేల్చుకొని స్వీట్లు పంచి సంబరం చేసుకున్నారు. సో రోజా గారు మాట్లాడిన మాటలు ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మర్చిపోరు. సో రోజా గారు తప్పులు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రాలో దాదాపుగా 119 కోట్లు స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలు కూడా దొరికాయి. కానీ ఆమె జోలికి వెళ్ళలేకపోతున్నారు, అరెస్ట్ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో ఆమెను అరెస్ట్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన పార్టీ కార్యకర్తలను ముప్పు తిప్పలు పెట్టాడు ఆయన, అరెస్ట్ చేయించాడు, అక్రమ కేసులు పెట్టించాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన. సో ద్వారంపూడి గారిని అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఏడాది అయింది, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. కానీ ఏడాదిలో ఏమైనా సాధించారా అంటే కేవలం ఆ అధికారులను కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప, తప్పుకు దొరికిన అధికారులను అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఈ నాయకులను మాత్రం అరెస్ట్ చేయాలని ఎక్కువగా. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయింది కాబట్టి ఈ 1 yearలో అసలు క్యాడర్ సంతృప్తి ఏ స్థాయిలో ఉందంటే, క్యాడర్ సంతృప్తిని మనం 2 కోణాల్లో చూడాలి. ఒకటి, గతంలో వాళ్ళు ఎదుర్కొన్న తప్పుడు కేసులు ప్లస్ వాళ్ళు ఎదుర్కొన్న ఆవేదన, అసమ్మతి, ఆ ఆవేదన నుంచి బయటకు రావాలంటే వాళ్ళకి ఇదిగో ఇప్పుడు ఈ వైసీపీలో ఎవరెవరైతే దానికి కారణము అనేది వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేదా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ప్లస్ చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టి చాలా దారుణంగా మాట్లాడిన మనం చెప్పుకుంటున్న వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టాలి. ప్లస్ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఎవరెవరైతే గత 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వడమో, పోస్టింగ్లు ఇవ్వడమో, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని గుర్తింపు ఇవ్వాలి. సో ఈ 3 జరిగితేనే క్యాడరు సంతృప్తిగా ఫీల్ అవుతారు. ప్రభుత్వం వచ్చినందుకు, అధికారంలోకి వచ్చినందుకు కాస్త వాళ్ళ కసి చల్లారుద్ది. కానీ ఈ 3లో ఏది కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జరగల, సాటిస్ఫై అవ్వాల. చూద్దాం ఏం జరుగుతుంది. సో ఈ వ్యవహారంలో ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళ అరెస్టులకు సంబంధించి అయితే ఆల్రెడీ ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, ఇంటర్నల్ విచారణలు జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం టైం పట్టేలా ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ.